హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈ రోజు వీడియోలో అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలి, ఎవరెవరు ఫిల్ చేయాలి, అసలు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సో మనం ఎక్కడ సబ్మిట్ చేయాలి, పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారం కి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రజాపాలన దరఖాస్తు గురించి పూర్తి వివరాలు మనము తెలుసుకుందాం. ముందుగా ఈ ఫామ్ ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీకు ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ కావాలి అనుకుంటే సో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు ఈ ఫామ్ ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసేసుకోవచ్చు. సో ఈ ఫామ్ ని మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు మనము దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఇందులో మహాలక్ష్మి స్కీమ్, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, అలాగే చేయూత పథకముల కోసం అయితే మనము దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఎలా దరఖాస్తు చేయాలి, ఎలా ఫిల్ చేయాలి వివరాలు అనేది చూద్దాం. చూడండి, సో ఫస్ట్ అయితే మనము మన యొక్క కుటుంబ వివరాలు ఇక్కడ మనము ఫిల్ చేయాలి. సో దరఖాస్తుదారుల వివరాలు, సో ఈ దరఖాస్తుదారు యొక్క యజమాని పేరు ఏంటి అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే స్త్రీయా పురుషుడా ఇతరులయో, సో ఈ దరఖాస్తుదారుడు స్త్రీయా పురుషులా అనేది ఇక్కడ టిక్ చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే ఇతరులు ఎవరైతే వారిది ఇక్కడ టిక్ చేయాలి. సో టిక్ చేసిన తర్వాత పుట్టిన తేదీ, యజమాని యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, అలాగే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, యజమాని ఇంటి యజమాని ఏం చేస్తారు అనేది వృత్తి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ దరఖాస్తుదారు వివరాలు మనము యజమాని యొక్క వివరాలు మనం ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత యజమాని యొక్క ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ తర్వాత యజమాని తర్వాత ఆ కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఇక్కడ అందరి వివరాలు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారునితో సంబంధం ఏంటి, అలాగే లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, కుటుంబ సభ్యుల అందరి వివరములు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క చిరునామా, సో మీ యొక్క అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇంటి నెంబరు, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్ ఏంటి, మండలం, జిల్లా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు అయితే మనం ఇక్కడ టిక్ చేయాలన్నమాట. సో మనం ఏ పథకంకి అయితే అప్లై చేస్తున్నాము అనేది మనం ఇక్కడ టిక్ చేయాలి. సో ఫస్ట్ మహాలక్ష్మి పథకం, సో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కొరకు చేస్తున్నట్టయితే ఇక్కడ టిక్ చేయాలి. లేదంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కోసం అయితే ఇక్కడ టిక్ చేసి గ్యాస్ కనెక్షన్ నెంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సో సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అయితే మనం వినియోగిస్తున్నాము అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మహాలక్ష్మి పథకం కొరకు. లేదా రైతు భరోసా పథకం కొరకు అయితే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 కోసం రైతు అయితే ఇక్కడ టిక్ చేయాలి, కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ చేయాలి. అలాగే పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నంబర్ ఏంది, విస్తీర్ణం ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత వ్యవసాయ కూలీలకైతే ఏటా 12,000 కొరకు ఇక్కడ టిక్ చేసి ఉపాధి హామీ కార్డు నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో రైతు భరోసా పథకం కోసం అయితే ఇక్కడ టిక్స్ చేయాలి. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కొరకైతే ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం కోసం మీరు అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ టిక్ చేయాలి. అలాగే అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే ఇక్కడ డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గృహజ్యోతి పథకానికి సంబంధించి అయితే కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం మీరు దరఖాస్తు చేస్తున్నట్టయితే ఎన్ని యూనిట్లు మీరు విద్యుత్ వినియోగం చేస్తున్నారు అనేది ఇక్కడ టిక్ చేయాలి. అలాగే మీ యొక్క కనెక్షన్ సంఖ్య, అంటే మన యొక్క యూనిక్ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి మనకి మన యొక్క కరెంట్ బిల్ పైన ఉంటుంది. సో ఆ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, యూఎస్సి నెంబర్ అని చెప్పేసి. ఆ తర్వాత చేయూత పథకం కొరకైతే చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు వస్తుంది. దివ్యాంగుల పింఛన్కి అయితే 6,000 పొందేందుకు మనం ఇక్కడ టిక్ చేసుకోవాలి. దివ్యాంగులు అయితే ఇక్కడ టిక్ చేసి సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే వృద్ధాప్య పింఛనా, లేదంటే గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, సో ఎవరికి వితంతువా ఎవరు అనేది ఇక్కడ టిక్ చేయాలి. సో ఇలా మనము ఏ పథకంకి అయితే మనము దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నామో సో అన్ని టిక్ చేసిన తర్వాత సో ఇక్కడ జతపరచవలసిన పత్రాలు ఏంటి అంటే ఆధార్ కార్డు, అలాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్. ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్లు అయితే మనము దీనికి జతపరిచి మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క యజమాని సంతకము, వేలుముద్ర, తేదీ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత గ్రామ సభలలో అధికారికి మీరు
సబ్మిట్ చేయాలన్నమాట. ఈ ఫార్ము అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని గ్రామ సభలలో అధికారికి మీరు సబ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళు మనం ఏ అయితే పథకానికి అప్లై చేశామో సో అన్ని డీటెయిల్స్ కనుక్కొని మన ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఏ పథకాలకు మనం దరఖాస్తు చేశామో అవి ఇక్కడ టిక్ చేసి సో మనకి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఈ దరఖాస్తు రసీదు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనము ఈ ఫామ్ని కంప్లీట్గా ఫిల్ చేసి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు తీసుకొని గ్రామ సభలలో ఉన్న అధికారులకు అందజేయాలన్నమాట. సో ఆ తర్వాత మనకి ఈ రసీదు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తుకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు. ఈ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకే మనము ఈ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఈ దరఖాస్తు ఫారం కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది వ్యూయర్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.